నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు వ్లాగ్స్. ఎగ్స్ ఉన్నాయంటే చాలండి ఏదైనా రెసిపీస్ చేసుకోవచ్చు. అలాంటిది నేను చేసే ఒక రెసిపీ ఏంటంటే ఎగ్ పులుసు అండి. ముందుగా దీనికోసం నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. 4 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేశానండి. అది ఇంకా మరుగుతూ ఉంటుంది. మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది చూసుకుందాం రండి. ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకొని వాష్ చేసేసుకొని కొద్దిగా వాటర్ పోసి పక్కన పెట్టేసుకుందామండి. ఈ లోపు మనకి ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయండి. బాయిల్ అయిన తర్వాత వీటిని ఒక 10 మినిట్స్ చాలండి తీసి పక్కన పెట్టేసుకుందాం. చల్లారిపోతుంది. ఆ లోపు మనం ఒక పెనం పెట్టేసుకొని 2 యాలకులు, 2 లవంగాలు, జీలకర్ర 2 స్పూన్స్, మెంతులు 1 స్పూన్ వేసి బాగా వేయించుకుందామండి. వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. అలాగే ధనియాలు కూడా వేసుకుందామండి. 2 స్పూన్స్ ధనియాలు వేసేసి బ్రౌనిష్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలండి. వీటిని కూడా ఈ మిశ్రమం అంతా చల్లారనిద్దాం, పక్కన పెట్టేసి దీనికి కావాల్సిన నేను 4 ఆనియన్స్ తీసుకున్నానండి. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆనియన్స్, అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసి కరివేపాకు 4 రెబ్బలు వేసేసానండి. వేసి బాగా వేయించుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసి బాగా వేయించుకుందాము. దీంట్లో మనం 4 టమాటోస్ కూడా తీసుకున్నాం కదా, ఆ 4 టమాటోస్ కూడా వీటిలో వేయించి బాగా మగ్గనిద్దామండి. టమాటోస్ కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టేసి పక్కన పెట్టేది చూడండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా అయిపోయింది. దాంతో దీంట్లో కారం వేసుకుందాం. 2 స్పూన్స్ కారం వేసేసి మనం బాగా కలిపేసుకోవాలండి. ముందుగా మనం ఈ మసాలా పక్కన పెట్టేసుకున్నాం కదా, ఒకసారి మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా ఫైన్ మంచిగా పౌడర్ కావాలండి. ఈ విధంగా పౌడర్ అయిన తర్వాత మనము టమాటో మిశ్రమం ఉంది కదా, దాంట్లో వేసేసి ఒక్కసారి కలిపేసుకుందాము. ఈలోపు మనం ముందుగా పక్కన పెట్టేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని తొక్క తీసేసి మంచిగా ఇలా ఘాట్లు పెట్టేసేయాలండి. లేకపోతే అవి ఒకసారి టపాకులు పేలినట్టు పేలిపోతాయి. జాగ్రత్తగా ఉండండి, మర్చిపోకండి. ఆయిల్ వేసేసి కొద్దిగా పసుపు వేసేసి వీటిని ఎల్లో కలర్ వచ్చే వరకు బాగా వేయించుకుందామండి. చూడండి, కలర్ఫుల్గా ఉన్నాయి కదా చూడడానికి. తింటుంటే కూడా టేస్ట్ అలాగే బాగుంటాయండి. ఈ విధంగా చేసినాక మన చింతపండు ఉంటుంది కదా, ముందు నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జు తీసేసి టమాటాలో వేసేసి బాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా బబుల్స్ వచ్చేటప్పుడు మనం ఎగ్స్ అనేవి వాటిలో వేయాలండి. ఎగ్స్ కూడా బాగా వాటి గుజ్జంతా పట్టేసి టేస్టీగా ఉంటుందండి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. దీని తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. చపాతీలో కూడా బాగుంటుంది.